విజయబాబు గారు, సార్ కుట్ర చేసింది వీళ్ళే. ఏది హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఏపీ హైకోర్టుకి వెళ్ళారు, ఈసీ వద్దకు వెళ్ళారు. అందులో స్పష్టంగా నిమ్మగడ్డ రమేష్ ఏం రాశారు? పెన్షన్దారులకు వారికి అకౌంట్లు ఉంటే వారి అకౌంట్లలోనే జమ చేయాలని క్లియర్గా ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులు రాశారు. ఈసీ ఏం చేసింది? ఇదే విషయాన్ని స్పష్టంగా తన ఆదేశాల్లో పొందుపరిచింది. అలా నడవలేని వాళ్ళకి, సచివాలయాలకో బ్యాంకులకో వెళ్ళలేని వికలాంగులకు మాత్రం ఇంటి వద్ద ఇవ్వమంది. రాష్ట్ర ప్రభుత్వం అదే చేసింది. ఇది ఒక కుట్రగా రాష్ట్ర ప్రభుత్వం పైన నెట్టేస్తున్నారు రామోజీరావు, చంద్రబాబు. చేసిందేమో నిమ్మగడ్డ రమేష్, నెట్టేసేదేమో రాష్ట్ర ప్రభుత్వం పైన. ఆ కార్యక్రమాన్ని చేపట్టిందేమో చంద్రబాబు, రామోజీరావు. ఏం సార్ ఈ పగ ఏంటి? అవ్వాతాతల మీద, పండుటాకుల మీద చంద్రబాబుకు, నిమ్మగడ్డ రమేష్కి. వీళ్ళు ఎంత క్రూర మనస్తత్వం ఉన్నవాళ్ళు ఒక మాటలో చెప్తానండి. చంద్రబాబు, నిమ్మగడ్డ, రామోజీ నమస్తుభ్యం యమరాజ సహోదర. యమ ప్రాణహానాని, నిమ్మగడ్డ, రామోజీ, చంద్రబాబు ప్రాణధనానిచ. అంటే యముడికి సహోదరులైనటువంటి చంద్రబాబు, రామోజీ, నిమ్మగడ్డ యముడు ప్రాణాలు మాత్రమే తీస్తాడు. ఆ యముడికి సహోదరులైన వీళ్ళు ఇవాళ ప్రాణాన్ని, ధనాన్ని, వాళ్ళకి రావాల్సినటువంటి అల్పమైనటువంటి సహాయాన్ని, ఈ రెండిటిని కూడా హరిస్తున్నారంటే యముడి కంటే కూడా ఎంత దుర్మార్గులో వీళ్ళు అనేది ఒక్కసారి ఆలోచించుకోవచ్చండి. పండుటాకులు, ఎండుటాకులు, ఇంత వేడిలో మామూలు మనమే బయటికి వెళ్ళడానికి అల్లాడిపోతూ ఉంటే దుర్మార్గంగా ఎంత రాజకీయాలనేటువంటి రాజకీయాల యొక్క అంతిమ లక్ష్యం సమాజ హితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సమాజ సంక్షేమం కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను మనం ఎందుకు ఆవిష్కరించుకున్నామంటే ఈ సమాజంలో రాజ్యాంగబద్ధంగా అందరి హితం కోరి చేయాలి, రాజకీయాలు చేయడం అనేటువంటిది అది లక్ష్యం. కానీ రాజకీయాలు అనేటువంటి ముసుగులో ఎంత క్రూర రాజకీయాలు వీళ్ళు నడుపుతున్నారంటే పేదల యొక్క ప్రాణాలని హరించి తద్వారా దాని మీద నుంచి, ఆ శవాల నుంచి వీళ్ళు పేలాలు ఏరుకోవాలనేటువంటి ఒక దుర్మార్గపు చర్య చూస్తే అంత అమానవం ఏమంటే మానవతావాదుల యొక్క హృదయాలు ఇవాళ కలిచివేస్తున్నాయండి. ఆ పండుటాకుల కళ్ళలోంచి నీరు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ ఎండిపోయిన గొంతుల్లో నుంచి మాట కూడా చాలా స్పష్టంగా రావడం లేదు. ఎందుకు వీళ్ళకి ఇంత ఇదంటే తర్వాత ఈవెన్ వాలంటీర్లు మాత్రం ఏముందండి, వాళ్ళు ఒక సహాయం చేసి కనీస మాత్రంగా ఒక ఆనరోరియం అందుకుంటున్నారు. మరి ఈ నిమ్మగడ్డ లాంటి ఐఏఎస్లు వీళ్ళకి విశ్వవిద్యాలయాలు నేర్పిన చదువులు కానీ, లేదు ఐఏఎస్ల్లో వీళ్ళకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ కానీ, పేదల జీవితాలతో ఆడుకొని వాళ్ళ శిరస్సుల మీద సింహాసనాలు వేసుకొని నర్తించమని కాదు కదా, వాళ్ళకి చేయమని. కానీ ఎంత అంటే యముడి కంటే కూడా, నిజంగా చెప్తున్నానండి నేను ఈ మాట ఇప్పటికెప్పుడు మీరు చదువుతున్నప్పుడు ఒక 2 లైన్లు నా స్ఫురణకు వచ్చాయి. యముడి కంటే కూడా వీళ్ళు ఇంత ప్రమాదంగా ఉంటే ఎలా, వీళ్ళు ఏం చేస్తారు ఈ వ్యవస్థని? ఇటువంటి వాళ్ళని గనక నిజంగా అంటే రష్యన్ కాన్సన్ట్రేషన్ క్యాంపులను ఉండే ఆ రోజుల్లో, ఆ రష్యన్ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో ఇలాంటి వాళ్ళకి గొలుసులేసి రాళ్లతో కొట్టి కొట్టి చంపేవాళ్ళు. అదేవిధంగా ఇస్లామిక చట్టాలు కఠినంగా ఉన్నటువంటి దేశాల్లో వీళ్ళని రాళ్లతో మొత్తం సజీవంగా ఉండగానే రాళ్ళేసి కొట్టి రాళ్లతో సమాధులు చేసేవాళ్ళు. అంత క్రూరమైనటువంటి మనస్తత్వం. ఏం చేశారండి వాళ్ళు? రాజకీయాల్లో కావాలంటే ఎత్తులు పై ఎత్తులు ఉండొచ్చు, కానీ వాటి మధ్యలో నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి సార్, మీరు చెప్తుంటే నాకు అనిపించేది ఏంటంటే, నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి తాను తప్పు చేయలేదనుకుంటే ఈరోజు బ్యాంకుల దగ్గర క్యూ లైన్లలో నిలబడినటువంటి పడిగాపులు కాస్తున్న అవ్వాతాతల దగ్గరికి వెళితే మీరు చెప్పిందే జరుగుతుంది. కర్రలతో కొట్టి 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 తరుముతారు సార్. చంపుతారని నా నోటితో నేను అన్నాను. కొట్టి కొట్టి తరుగుతారు అవ్వాతాతలు. బట్టతలపైన కొట్టి మరీ తరుగుతారు ఒక్కొక్కడిని. నిమ్మగడ్డ అనేవాడు ఒక చరిత్రహీనుడు. అసలు మంచి జనం ముందుకు ఎలా వెళ్తాడు? అతడు చేసే చీకటి రాజకీయాలు ఎన్నోసార్లు చెప్పుకున్నాము. అతడు చేసే చీకటి రాజకీయాలు, పాలనాధికారిగా ఉండి, ఎన్నికల కమిషనర్గా ఉండి, స్టార్ హోటళ్లలో రాత్రుల పూట ఇలాంటి దుర్మార్గపూరితమైనటువంటి ఎత్తుగడలు, కుట్రలు, కుయుక్తులు చేసి రిటైర్ అయిపోయి గూని వచ్చి వంగిపోయినా కూడా సిగ్గు శరం లేకుండా చేసేటువంటి మనకు పురాణాల్లో ఈ బాపతు క్యారెక్టర్స్ చెప్తారండి. ఎంత క్రూర మనస్తత్వం ఈ బాపత వేళని, ఎంత వర్ణాతీతం అండి ఇలాంటి వాళ్ళు. శకుని కంటే కూడా దుర్మార్గుడు, శకుని పాత్ర కంటే కూడా హీనమైనటువంటి వ్యవహారం అవుతుంది. అసలు ఇతని యొక్క హీన నీచ
రాక్షస క్రూర మనస్తత్వానికి మాటలు చాలన్నటువంటి పరిస్థితి వాళ్ళ యొక్క కన్నీటి కథలు చూస్తూ ఉంటే ఎంత హృదయ విదారకమైన దృశ్యాలండి వాళ్ళ. మనం 4-5 రోజులు చూస్తున్నాం. ఈనాడులో వీళ్ళే పాలకులుగా ఒకవైపు ఏమో ప్రజలు నిర్ద్వందంగా వీళ్ళని తిరస్కరించారు. మీరు ఈ పాలనకు అనర్హులు పొందిరా అంటే కూడా బ్యాక్ డోర్ నుంచి కోర్టులో చుట్టూ వెళ్ళి కోర్టుల కోసం ఇప్పుడు ఆ వృద్ధుల యొక్క సహాయాన్ని నిరోధించడానికి ఎంత లుచ్చా రాజకీయాలు కాకపోతే సుప్రీంకోర్టులకి హైకోర్టులకి వెళ్ళి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వీళ్ళు ఆ స్టేలు తీసుకొస్తారండి. అంతిమంగా ఏం సాధించారండి? ఆ శవాల మీద పేలాలు ఎరుకోవడం తప్ప ఏం సాధించారు చెప్పండి. అందుకని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళని, ఈ ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న వాళ్ళని, ఈ దుర్మార్గపు దోపిడీదారుల్ని వీళ్ళని మామూలుగా కాదు అసలు ఓట్ల కోసం వస్తేనే వాళ్ళ ప్రతినిధులు ఎవరైనా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉందండి. అందుకని పైగా ఈ రాబందులు ఏ నీతులు చెప్తాయండి? పేపర్లో ప్రతిరోజు ఒక వారం రోజుల నుంచి ఈసారైనా పెన్షన్ సకాలంలో అందుతుందా, ఈసారైనా దీనికి ఏదో కుట్ర చేస్తున్నారు అని చేసింది వాళ్ళు. సజావుగా సాగుతున్న ఒక వ్యవస్థని భ్రష్టు పట్టించింది వీళ్ళు. మళ్ళీ రాబందులు శాంతి వచనాలు పలికినట్టుగా పనికిమాలిన రాతలు రాయటం, పనికిమాలిన కోతలు పోయటం ఎక్కడుందండి అసలు వీళ్ళ పరాకాష్ట అండి. ఇప్పుడు పైగా 4 గోడల్లో మధ్య ఏసీ రూముల్లో కూర్చొని ఆ వెధవలు ఓట్లు వేయరని చెప్పి అంటారు. వాళ్ళేమో ఓట్లు వేయకపోతేనేమో వాళ్ళు వెధవలు, వీళ్ళు మేధావులు, వాళ్ళకేమో కనీస సౌకర్యాలు అందుతా ఉంటే ఆ సౌకర్యం అందకుండా వాళ్ళని ఆపాలి అంటే అసలు మనకి డిక్షనరీలో కూడా దొరకట్లేదండి. వీళ్ళ దుర్మార్గపు మనస్తత్వాన్ని వర్ణించడానికి బహుశా సైకాలజిస్టులకు కూడా అందదేమో. పైగా బ్యాంక్ అకౌంట్లలో అవకాశం ఉన్న వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లలో వేయమని, అలా వేయాల్సిందే అని నిమ్మగడ్డ రమేష్ చెప్పారు. ఆయనే ఫిర్యాదు చేశారు ఈసీకి, ఆయనే మాట్లాడారు. ఎస్ మాకు అభ్యంతరం లేదు బ్యాంక్ అకౌంట్లలో వేస్తారు. మళ్ళీ ఈ డ్రామాలు ఎందుకు సార్? బ్యాంక్ అకౌంట్లలో ఎలా వేస్తారని రామోజీరావు రాస్తారు, చంద్రబాబు వాగుతారు. వారం రోజులుగా ఈనాడు పేపర్ తిరగేస్తే ప్రతి రోజు రెండు రోజులకు ఒకసారి ఈ వ్యవహారం మీద వాళ్ళు రాస్తానే ఉన్నారు, నిమ్మగడ్డ స్టేట్మెంట్లు వేస్తూనే ఉన్నారు. ఆ పాతకు ఇప్పుడు ముద్రణ ఉన్నటువంటి పేపర్లో అబద్ధాలు చెప్పవు కదా, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే రమ్మనండి, ఏ వేదిక ముందుకైనా సరే. అసలు పైగా ఒకటి మనం చెప్పక్కర్లేదండి, ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళి అడిగితే ఏంటి అంటే మా చంద్రబాబు నాయుడు మా నోటికాడు కూడి తీసేశాడు, వాడు ఎవడో నిమ్మగడ్డంట, వాడి ద్వారా మా కోర్టులకు వెళ్ళి వాళ్ళే చెప్తున్నారండి, మనం కాదు. ఎంత ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కదా. ఇప్పుడు రోజు అందేటువంటి ఒక రెగ్యులర్గా అందేటువంటి ఒక ఇది నోటికాడు కూడి లాగేస్తే ఎవడ లాగేసాడు ఆ మాత్రం తెలీదా? చెప్పలేరు వాళ్ళు. ఇది ఒక కెలామిటీ అండి. ఇది చెప్పాలంటే ఇది ఒక వైపరీత్యం. నిమ్మగడ్డ చంద్రబాబు కూటమి కాలకోట విషయం చెందుతున్నటువంటి ఒక వైపరీత్యం ఇది చెప్పాలంటే. ఈ వైపరీత్యానికి అనాథులు, లేకపోతే అమాయకులు, వృద్ధులు, కదలలేని మెదలలేనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలని ఛిద్రం చేసి వాళ్ళు అల్లాడుతూ ఉంటే హాయిగా ఆనందిస్తూ ఏసీ రూముల్లో కూర్చొని వికటాట్టహాసం చేస్తున్నటువంటి దుర్మార్గులు తప్ప వీళ్ళు మరొకరు కాదు. మానవ రూపంలో ఉన్నటువంటి తోడేళ్లు. ఈ తోడేళ్లని, ఈ రాబందుల్ని ఇంకొక కొద్ది రోజుల్లోనే జనాలు ఓటు ద్వారా పోటేసి ఒక్కొక్కడిని కూడా దీనికి ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక ఉరి స్తంభానికి వీళ్ళని వేలాడగట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రజాస్వామ్యం మీద ఉంది, ప్రతి బాధితుడి మీద ఉంది, ప్రతి సామాజిక స్పృహ ఉన్నటువంటి వాడి మీద కూడా ఉందండి.